నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలకు శ్రీకారం. భారత్ బ్రాండ్ పేరుతో రైతులకు తక్కువ ధరకే యూరియా లభిస్తుందని వెల్లడి. బొగ్గుగని రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు వ్యాపారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. గత ఏడాది కోల్ సెక్టార్లో 772 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసి రికార్డు సృష్టించామని ప్రకటన. ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం. బరిలో 47 మంది అభ్యర్థులు. ముమ్మరంగా రాజకీయ పార్టీల ప్రచారం. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీల గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్. రేపు విచారణకు రానున్న వ్యాజ్యం. ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పోలింగ్. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా, మన్మోహన్. బళ్ళారిలో ఓటేసిన రాహుల్ గాంధీ. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడి. ఇక వార్తలను వివరాలను చూద్దాం. రైతులకు పంట పెట్టుబడి సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 16,000 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 12వ విడత నగదు పంపిణీలో భాగంగా 11 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 2.16 లక్షల కోట్ల సహాయం అందించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలోని పూసా క్యాంపస్లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 పేరుతో 2 రోజుల పాటు జరుగుతున్న సమ్మేళనానికి ప్రధాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే పీఎం కిసాన్ 12వ విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతో పాటు వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్లో భాగంగా భారత్ అనే బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా ఒకే రకమైన యూరియా అందుబాటులో ఉంటుందన్నారు. దీని ద్వారా చౌక ధరలో రైతులకు ఎరువులు లభ్యమవుతాయని, రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు నానో యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. जब बीज लेने का समय होता है, जब खाद लेने का समय होता है, तो ये मदद किसान तक पहुंच जाती है. देश के 85% से अधिक छोटे किसानों के लिए ये बहुत बड़ा खर्च होता है. आज देश भर के किसान मुझे बताते हैं कि पीएम किसान निधि ने उनकी बहुत बड़ी चिंता को कम कर दिया है. देश भर की 3.25 लाख से अधिक खाद की दुकानों को प्रधानमंत्री किसान समृद्धि केंद्रों के रूप में विकसित करने के अभियान को आरंभ किया जा रहा है. ये ऐसे केंद्र होंगे जहां सिर्फ खाद ही मिलेगी ऐसा नहीं, बल्कि बीज हो, उपकरण हो, सॉइल टेस्टिंग, मिट्टी की टेस्टिंग हो, हर प्रकार की जानकारी जो भी किसान को चाहिए वो इन केंद्रों पर एक ही जगह पर मिलेगी. फर्टिलाइजर बेचने वाले लोग होते हैं, जिसको ज्यादा कमीशन मिलता है तो वो ब्रांड ज्यादा बेचता है, कमीशन कम मिलता है तो वो ब्रांड बेचता नहीं है. और इसके कारण किसान को जरूरत के हिसाब से जो गुणवत्ता वाला खाद मिलना चाहिए, वो इन स्पर्धा के कारण, भिन्न भिन्न नामों के कारण और वो बेचने वाले एजेंटों की मनमानी के कारण किसान परेशान रहता था. इन सारी समस्याओं को एक साथ एड्रेस किया गया है. अब वन नेशन वन फर्टिलाइजर से किसान को हर तरह के भ्रम से मुक्ति मिलने वाली है और बेहतर खाद भी उपलब्ध होने वाली है. పీఎం జన ఆరోగ్య యోజన, ముఖ్యమంత్రి అమృతం ఆయుష్మాన్ కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.
గుజరాత్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గుజరాత్లో మొత్తం 50 లక్షల మందికి ఈ ఆయుష్మాన్ కార్డులను అందజేస్తున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి అమృతం పేరుతో 2012లో ఒక పథకాన్ని ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ పథకం ప్రజల మన్ననలు పొందింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి ప్రజలు అనారోగ్యం బారిన పడినప్పుడు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. గుజరాత్లో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి అమృతం పథకానికి ఆయుష్మాన్ భారత్ను జోడించి ప్రత్యేక కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని తగ్గించి స్వదేశీ మైనింగ్ వ్యాపారాలను ప్రోత్సహిద్దామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వాటాదారులకు పిలుపునిచ్చారు. బొగ్గు గని రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు గడిచిన 8 ఏళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. ఇందుకోసం మైన్ వ్యాపారులకు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోందన్నారు. దేశంలో బొగ్గు గనులపై ఢిల్లీలో జరిగిన సమ్మేళనంలో ప్రహ్లాద్ జోషి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో కోల్ సెక్టార్లో 772 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసి రికార్డు సృష్టించామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. Global consumption is set to rise and naturally it will happen in the country also. This itself is an answer to all those who have been saying that the coal belongs to our past. बहुत लोग बोलते हैं कोल का खत्म हो गया, ऐसे नहीं होता है. इसमें सस्टेनेबल कैसे करना, गैसिफिकेशन के बारे में हम बहुत सोच रहे हैं. इंसेंटिव भी दे रहे हैं. अभी 20% था, हमने 50% कर दिया है. और अभी तो हमने ऑलरेडी you must have seen in the media that प्रोडक्टिविटी लिंक्ड एक स्कीम भी हम कोल गैसिफिकेशन में भी ऑफर किया है. इसमें MOU अभी PSU से हो गया है. प्राइवेट का वेरी शॉर्टली वी आर गोइंग टू कॉल फॉर द बिड. ये सब चल रहा है. बट as I have many a times repeated it that the coal demand and production is కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో పార్టీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నాయకులు ప్రియాంక గాంధీ, అధ్యక్ష పదవికి బరిలో ఉన్న మల్లికార్జున్ ఖర్గే తదితరులు ఓటు వేశారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్లలో 9,000 మందికి పైగా సభ్యులు ఓటు వేశారు. భారత్ జోడో యాత్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్లో క్యూలో నిల్చొని రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా రాష్ట్రాలలో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్సులను రాత్రి కల్లా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి తరలిస్తారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేసి విజేతను ప్రకటిస్తామని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ ఇష్టపడకపోవడంతో పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, మల్లికార్జున ఖర్గే పోటీలో నిలిచారు. మరోవైపు హైదరాబాద్లోని గాంధీ భవన్లో జానారెడ్డి, హనుమంతరావు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. करीब 9,500 डेलीगेट्स ने अपने वोट डाले. 9,900 में से 9,500 लोगों ने अपने वोट डाले. करीब 96% वोटिंग हुआ है. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. గడువు ముగిసేలోగా 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి బరిలోకి దిగారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నాయి. ఫలితాలు అదే నెల 6న ప్రకటిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అత్యవసర విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. నవంబర్ 3న ఎన్నికలున్నందున ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్పై రేపు విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. ఎన్నికలు వస్తే గానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి పనులు, రిజర్వేషన్లు గుర్తుకు రావా అని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ జిమ్మిక్కులను మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము లాంటిదని, బీజేపీతో పోటీ పడలేకే టీఆర్ఎస్తో ములాఖత్ అయిందన్నారు. ఈ ఎన్నికల్లో గెలవలేమని కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయిందని, పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే వ్యర్థమైనట్టేనని మునుగోడు ప్రజలకు అర్థమైందని అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి వచ్చేసరికి టీఆర్ఎస్ కాంగ్రెస్ జోడో యాత్రగా మారుతుందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. గిరిజనులు అత్యధిక సంఖ్యలో లంబాడీలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళను మభ్యపెట్టడానికి, కానీ వాళ్ళ గిరిజనులు కించిత్తు కూడా, నేను రామ్దాస్ ఒక తాండాకు వెళ్ళాను నేను ప్రచారం కోసం, బ్రహ్మరథం పట్టారు అక్కడ ప్రజలు. 8 సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేసి దగా చేసి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో కానీ లేదా ఇవాళ ఉద్యోగాల్లో కానీ 10% ఇన్న రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అని చెప్పి జీవో చేశారు. కానీ మరి దానికి అమలుకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నమ్మే ప్రసక్తి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ ఒక అడవి బిడ్డ, ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి చేసినటువంటి మరి ఆ ఖ్యాతి బీజేపీది అని చెప్పి మేము బీజేపీకే ఓట్లేస్తామని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. చేనేతలకు బీమా ఇస్తామంటున్నారు. మునుగోడు దెబ్బతోని రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలకు పెన్షన్లు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ పెన్షన్లు కూడా మరి మంజూరు చేయడం జరిగింది. నిన్న ఎల్బీ నగర్లో మా బీజేపీ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారు. నీ రాజీనామా వల్ల ఎల్బీ నగర్లో కొత్తగా 10,000 మందికి పెన్షన్లు వచ్చాయని చెప్పి, ఇది ఒక రాజీనామా యొక్క మరి ప్రభావం. ఇక కాంగ్రెస్ అది ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, చచ్చిన పాము. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అండదండగా ఉండాలన్న సంకల్పంతో మోదీ సర్కార్ రైతన్నలకు ఆర్థిక భరోసా ఇస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులందరికీ సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ ప్రోత్సాహం 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున రైతుల బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్నాయి. ఇందులో భాగంగా 12వ విడతలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో 51,874 మంది రైతులు ఉండగా వారి బ్యాంకు ఖాతాలలో పంట పెట్టుబడి సాయం జమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ పథకం చాలా బాగుందని, తమకు వ్యవసాయ పనిముట్లకు ఇతర అవసరాలకు ఎంతగానో చేయూతనిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిసాన్కి సంబంధించి రైతు కిసాన్కి సంబంధించిన డబ్బులు ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున పడుతున్నాయండి. మాకు ఇట్లాంటి పథకాలు రైతులకి పెట్టడం వల్ల రైతులకి కొంత ఎరువులు అవి కొనుక్కోవటానికి, కూలీలకి డబ్బులు ఇవ్వటానికి మంచిగా ఉపయోగపడుతుంది. మాకు దీపావళికి ఈ కానుగ్గా ఇప్పుడు ఈ 2,000 రూపాయలు పట్టడం మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో నేను ఒక 7 ఎకరాలలో కాశ్మీరీ యాపిల్ బేర్ కొంత, తర్వాత జామ వెరైటీస్, ఒక 2 రకాల జామ వెరైటీస్ కూడా సాగు చేస్తున్నాం. వీటిల్లో అంతర పంటగా మనం గమనించినట్లయితే బంతి ఇలాంటి వాటిని కూడాను అంతర పంటగా మనం సాగు చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయం చేసే క్రమంలో మనకి ప్రభుత్వం నుంచి చూసినట్లయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఈ రైతుల యొక్క వ్యవసాయంలో పెట్టుబడులకు కొంచెం ఉపయోగకరంగా ఉండే రకంగా
చేదోడు వాదోడుగా ఉండే రకంగా ప్రతి 4 నెలల కాలానికి కూడాను ఎకరానికి ఒక్కంటికి 2,000 చొప్పున సహాయం అనేది అందడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా మనకి సంవత్సరానికి 3 విడతలుగా రావడం జరుగుతుంది. ఇది రైతులకు చాలా వరకు చక్కటి ఉపయోగకరంగా ఉన్న యొక్క విషయంగా నాకైతే అనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి గారు 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున ఇస్తున్నారు. ఇది దీపావళి కానుక మాకు వచ్చినండి. పిల్లగాళ్ళ గిట్ట బట్టలు కొనుక్కుంటాను కూడా సంతోషం. కూరగాయల గిట్ట మనుషులకు కూడా ఇస్తాను బాగున్నాయి. ఇంకా ప్రధానమంత్రి గారు ఇంకెక్కువ ఇస్తే మా రైతులు ఆదుకొని ఇంకా ఎక్కువ బెనిఫిట్ కల్పిస్తే మాకు ఇంకా లాభాలు మంచిగా చేసుకుంటామండి. 4 నెలలకు ఒకసారి 12 నెలలకే 6,000 చొప్పున ఇస్తున్నారు. మంచిగానే పడుతున్నాయండి డబ్బులు. మెసేజ్ రాగానే చెల్లికి మెసేజ్ వస్తుంది, తీసుకెళ్ళి ఏమంటే బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మోడీ గారి డబ్బులు 2,000 చొప్పున మాకు ప్రతి 4 నెలలకు ఒకసారి పడుతుంది. ఇప్పుడు ఈ దీపావళి కానుకగా వేస్తుండే మాకు చాలా మంచి పథకం. ఇట్లాంటి పథకాలు మారుమూరు గ్రామాల్లో కూడా అందరికీ ఇవ్వాలని, ఇలాంటి మంచి పథకాలు ఎన్నో పెట్టాలని నా మనస్ఫూర్తిగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 12వ విడత అకౌంట్లో 2,000 రూపాయలు పడ్డందుకు చాలా మేము దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కొత్త పాత సందులో ఇవాళ 2,000 అకౌంట్లో వేయటం రైతులం మేమెంతో సంతృప్తిగా ఉన్నాం. మోడీ గారికి ధన్యవాదాలు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన 80 కోట్ల 65 లక్షల ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. గతంలో 73 కోట్ల 74 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ తాజాగా మరిన్ని ఆస్తులను సీజ్ చేసింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో నామా నాగేశ్వరరావు ఆస్తులు జప్తు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకుని దారి మళ్లించారని నామా నాగేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. సుమారు 361 కోట్ల 92 లక్షల రూపాయలను నేరుగా దారి మళ్లించారని ఈడీ నిర్ధారించింది. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో 10 లక్షల రూపాయల విలువ చేసే యూనిట్లను 9 మంది లబ్ధిదారులకు అందజేశారు. కుమ్మరి, శాలివాహన కుల వృత్తిదారులకు జీవనాధారమైన మట్టి పాత్రల తయారీకి అధునాతన యంత్రాలను పంపిణీ చేశామన్నారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అనంతరం 8,70,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన సీరోలు మండల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నూతన మండలంగా ఆవిర్భవించిన సీరోల్లో ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే రెడ్డి నాయక్తో కలిసి మహబూబాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం సంతోషాన్నిస్తోందన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి సీరోలను మండల కేంద్రంగా ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ను ప్రకటించడం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. సీరోలు మండలం ఇచ్చిన కేసీఆర్ గారికి, రెడ్డి నాయక్ గారికి వెంట ఉంటాను చేతులెత్తి జై కొట్టి మరి చెప్పాలి. మీరు ఇవాళ తండాలను గ్రామ పంచాయతీ చేసే కేసీఆర్ వెంట, రెడ్డి నాయక్ వెంట ఉంటాను జై కొట్టి చెప్పాలి. మీరు 10% రిజర్వేషన్ ఇచ్చిన కేసీఆర్, రెడ్డి నాయక్ వెంట ఉంటాను జై కొట్టి చెప్పాలి మీరందరూ. ఎందుకంటే ఇవాళ మునుగోళ్ల ఏ గడపెక్కినా రోజు పేపర్లలో సోషల్ వస్తుండొచ్చు, ఏ అమ్మని ముట్టుకున్నా, ఏ అయ్యని ముట్టుకున్నా చుట్టూ చూస్తాను, నేను ఎవరో వాళ్ళు తెలియదు, కేసీఆర్ కార్కి ఎత్తాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్లోని రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంటల సాగు, కూరగాయలు, పండ్ల తోటల పెంపకం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 16 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేసిందన్నారు. ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్లే సకాలంలో రైతులకు ఎరువులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరి దగ్గర ఏదైతే వడ్డీ వ్యాపారుల దగ్గర పోకుండా ఇంకా సకాలంలో మరి విత్తనాలు వేయాలన్న ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమం చేసిందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు చేయడం జరిగింది. గతంలో ఎవరు చేసినవచ్చు, కానీ అది వేరే రకంగా ఉండే, కానీ ఇది కేవలం నేరుగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో, బీద రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా మన రాష్ట్రంలో దాదాపుగా 27 లక్షల మందికి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ ఇవ్వడం. ఏపీ రాజధాని అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అని ప్రధాని మోదీ గతంలో చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని తెలిపారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని కిషన్ రెడ్డి హితవు పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమం చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సౌర సమ్మేళన 5వ సమావేశం దేశ రాజధాని న్యూఢిల్లీలో నేటి నుంచి 4 రోజుల పాటు జరుగుతోంది. ఈ సమావేశంలో 109 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింతగా పెంపొందించడం ద్వారా కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించే విధంగా ప్రతినిధులు సమాలోచనలు చేయనున్నారు. అంతర్జాతీయ సౌర సమ్మేళనంలో భవిష్య ప్రణాళికను రూపొందించేందుకు కసరత్తు చేయనున్నారు. ఇంటర్పోల్ 90వ వార్షిక సర్వసభ్య సమావేశాలు ఢిల్లీ వేదికగా రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 195 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో వివిధ దేశాల సీనియర్ ప్రతినిధులు, పోలీస్ సంస్థల చీఫ్లు, సెంట్రల్ బ్యూరో సంస్థల ఇన్ఛార్జీలు హాజరై ఇంటర్పోల్ డీల్ చేస్తున్న కేసులపై చర్చిస్తారు. కేసుల పరిష్కారంలో ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఉండాల్సిన సమన్వయం, టెక్నాలజీ వినియోగం, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా అసోం సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏవైవి కృష్ణ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశాల్లో చైల్డ్ అబ్యూస్, ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ కంట్రోల్ వంటి కేసులతో పాటు ఆయా దేశాల్లో కేసుల పరిష్కారానికి ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై ప్రతినిధులు చర్చిస్తారని తెలిపారు. వేరే దేశం సాల్వ్ చేయగలిగిందన్న విషయాలపై కూడా చర్చ అవుతుంది. సో ఈ చర్చ వల్ల దేశాల మధ్య కోఆర్డినేషన్ పెరిగి క్రైమ్ క్రిమినల్ డేటా తొందరగా షేర్ చేసుకోవటంలో కానీ, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తొందరగా డిటెక్షన్లో కానీ మనకి సత్ఫలితాలు తొందరగా వస్తాయి. సో ఈ 90th జనరల్ అసెంబ్లీ అన్నది ఇండియాలో జరగటం మనకు గర్వకారణం. అది కూడా ఈ 75వ ఇండియన్ ఇండిపెండెన్స్ సంవత్సరంలో అవ్వటం మనకి ఇంకా గర్వకారణం. ఆజాదీ కా అమృత మహోత్సవ్ టైంలో అవ్వటం అన్నది ఇంకా మంచిది మనకి. ఈ చైల్డ్ అబ్యూస్ కానీ, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఆన్లైన్ సెక్షువల్ క్రైమ్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇవన్నీ కేవలం ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక పోలీస్ స్టేషన్ సీమితానికో పరిమితమైనవి కావు. ఇవి ఒక దేశంలో డ్రగ్స్ అమ్ముతూ వేరే దేశంలో నుంచి అవి ఎక్స్పోర్ట్ చేయటం కానీ, వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేయటం కానీ జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నటువంటి సైబర్ క్రైమ్స్ కానీ, హైటెక్ క్రైమ్స్ కానీ, సైబర్ ఫ్రాడ్స్ కానీ, వేరే దేశంలో కన్నా ఎక్యూజ్డ్ ఉండి అక్కడి నుంచి కన్నా ఈ నేరం చేసినట్లయితే ఆ కేసు సాల్వ్ చేయడానికి ఇంటర్పోల్ చాలా సహాయపడుతుంది. ఇండైరెక్ట్గా కామన్ మ్యాన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక నేరం అనేది కేవలం ఒక పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్కు, ఒక స్టేట్ రాష్ట్ర జ్యూరిడిక్షన్కు పరిమితమైనది కాదు.
ఈ సైబర్ క్రైమ్, హైటెక్ క్రైమ్ అన్నది మన దేశంలో విక్టిమ్ ఉండి వేరే దేశం నుంచి అపరాధి అక్కడి నుంచి ఇక్కడికి ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా నేరం చేయొచ్చు. అలా నేరం జరిగినప్పుడు మన పోలీసు ఇక్కడ విక్టిము తన బ్యాంక్ డీటెయిల్స్ కానీ తన వివరాలు కానీ సేకరించగలదు, కానీ ఆ దేశంలో జరిగినటువంటి వివరాలను సేకరించడానికి ఇంటర్పోల్ అన్నది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఛానల్. ఈ ఇంటర్పోల్ వల్ల మనం ఇంటర్నేషనల్ క్రైమ్ సాల్వ్ చేయటమే కాకుండా ఈ 195 దేశాలు ఏవైతే ఇందులో మెంబర్స్గా ఉన్నాయో ఇవి ఒకటితో ఒకటి సంఘీభావంతో క్రైమ్ క్రిమినల్ డేటా షేర్ చేసుకుంటూ 24/7 ఎన్సీబీ నెట్వర్క్ ద్వారా రియల్ టైం ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని మనం ఎన్నో నేరాలు జరగకుండా ఆపొచ్చు. లేకంటే జరిగిన నేరాలను మనం ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తి చేసుకుని వేరే దేశాల నుంచి కూడా మనం ఎవిడెన్స్ సేకరించి కేసును సాల్వ్ చేయొచ్చు. దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ క్షేత్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్లోని కేదారేశ్వరుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన నిర్మాణాలు చేపట్టింది. ఈ సందర్భంగా భక్తులు దూరదర్శన్తో మాట్లాడుతూ గతంతో పోలిస్తే కేదార్నాథ్ క్షేత్రంలో ఎంతగానో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. जिस गति से यहाँ पर निर्माण कार्य चल रहे हैं, माननीय प्रधानमंत्री जी की प्रेरणा से जो ये कार्य चल रहे हैं, ये जल्दी ही यहाँ पर अगले वर्ष तक ये पूर्ण हो जाएंगे और बद्रीनाथ जी और केदारनाथ जी का एक नया दिव्य और भव्य स्वरूप दुनिया के सामने होगा। मोदी जी ने जो यहाँ पर एक सोच, एक विजन है उनका कि कोई भी व्यक्ति यहाँ पर पहुँचे तो उसको सारी सुविधाएं मिले, वो परेशान न रहे। लोग बसों में सोते थे, जगह नहीं मिलती थी, भीड़ बहुत होती थी, लेकिन अब चाहे यहाँ पर 1 लाख आदमी भी पहुँच जाता है, उसकी भी व्यवस्था पूरी हो जाती है, रहने की, खाने की सारी व्यवस्थाएं। हमारे पहाड़ों का भी फिलहाल जो प्लान हो रहा है, वो उम्मीद करते हैं कि इससे जो ये मास्टर प्लान का काम चल रहा है, ये जो ड्रीम प्रोजेक्ट है हमारे माननीय प्रधानमंत्री जी का, उससे काफ़ी ज़्यादा जो ये प्लान हो रहा है वो रुकेगा। जो मोदी जी का ये प्लान है काफ़ी अच्छा है। इससे क्या है कि जब दुकानें भी बन जाएगी फिर पार्किंग का काफ़ी सारी समस्याएं सॉल्व हो जाएगी। बहुत अच्छा प्रोजेक्ट चल रहा है, दोनों तरफ झील बन रही है, ये इधर आगे भी बन रही है बाजार में और इधर परमार्थ लोक की साइड भी झील बन रही है। बहुत बढ़िया प्रोजेक्ट है। మరో 5 ఏళ్లలో భారత్ 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అంచనా వేసింది. అమెరికా, చైనా తర్వాత స్థానానికి భారత్ వచ్చే 3 ఏళ్లలో చేరుకోనుందని IMF తెలిపింది. రానున్న 2 ఏళ్లలో జర్మనీ, జపాన్ దేశాలను దాటే అవకాశం ఉందని IMFకి చెందిన వరల్డ్ అవుట్లుక్ డేటాబేస్ పేర్కొంది. 5వ ఆర్థిక శక్తిగా ఉన్న ఇంగ్లాండ్ స్థానాన్ని ఈ ఏడాది చివరి నాటికే భర్తీ చేయొచ్చని వెల్లడించింది. భారత్లో ప్రస్తుతం తలసరి స్థూల జాతీయ ఆదాయం $2,466 అమెరికన్ డాలర్లుండగా 2027 నాటికి ఈ మొత్తం $3,652 చేరే అవకాశం ఉందని తెలిపింది. జర్మనీ, జపాన్ దేశాలను అధిగమించడానికి భారత్కు ఉండే అవకాశాలను పరిశీలించినట్లయితే భారత్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ ఆ 2 దేశాల తరహాలు మాత్రం లేదని IMF అభిప్రాయపడింది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు చోట్ల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూరగాయలు, పత్తి పంట చేతికొచ్చే సమయంలో వానలు పడటంతో కాయలు కుళ్ళిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ,
ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో 600 PM కిసాన్ సమృద్ధి కేంద్రాలకు శ్రీకారం. భారత్ బ్రాండ్ పేరుతో రైతులకు తక్కువ ధరకే యూరియా లభిస్తుందని వెల్లడి. బొగ్గుగని రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు వ్యాపారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. గత ఏడాది కోల్ సెక్టార్లో 772 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసి రికార్డు సృష్టించామని ప్రకటన. ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం. బరిలో 47 మంది అభ్యర్థులు, ముమ్మరంగా రాజకీయ పార్టీల ప్రచారం. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీల గుర్తులపై హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్. రేపు విచారణకు రానున్న వ్యాజ్యం. ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక పోలింగ్. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా, మన్మోహన్, బళ్ళారిలో ఓటేసిన రాహుల్ గాంధీ. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడి.